గడిచిన వారం మనము గత 3 వారాలుగా మనము ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, చాలా ప్రాముఖ్యమైన అంశం మన లైఫ్లో, ద ఇంపార్టెంట్ ఏరియా. బహుశా మీకు గుర్తు ఉంటుంటే ఆగస్ట్ నుంచి కైండ్ ఆఫ్ రెవల్యూషన్స్ దేవుడు మన మీద పోస్తున్నాడు. అండ్ ఫైనల్గా డిసెంబర్కి దేవుడు తీసుకొచ్చారు. ఈ డిసెంబర్ నెలలో బేసిక్గా చెప్పాలంటే ఫెస్టివల్స్ అని, క్రిస్మస్ అని, న్యూ ఇయర్ అని, దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ లాంగ్ బ్యాక్. ఇప్పుడు అది చిన్నపిల్లల ఆలోచన. చిన్నపిల్లలు క్రిస్మస్ ఫెస్టివల్ వస్తే దే ఎంజాయ్ బికాస్ వాళ్ళ అట్మాస్ఫియర్ అలా ఉంటుంది. బట్ మెచ్యూర్డ్గా కొంచెం ఆలోచిస్తే వాట్ ఈజ్ ఫ్యూచర్, ఎలా ఉంటుంది ఏంటి అని దీర్ఘంగా ఆలోచిస్తే, లోడెడ్ బర్డెన్ అయ్యి ఆలోచిస్తే చాలా చీకటిగా ఉంటుంది భవిష్యత్తు. ఒక మనిషి దాటలేనటువంటి థిక్నెస్, చీకటి. సో ఆ చీకటి దాటాలంటే మనకు కావాల్సింది వాక్యం. బైబిల్లో ఒక మాట రాసింది, నీ వాక్యము నా పాదములకు దీపము. సో ద వే, నడిచే దారి, తీసుకునే నిర్ణయం, భవిష్యత్తుని నిర్ణయించేది, చూపించేది వర్డ్, వాక్యం. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ మూడ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఏదైనా కానీ అది ఏది కూడా మనకి హెల్ప్ చేయదు. హెల్ప్ చేసేది ఓన్లీ వర్డ్, వాక్యం. సో వర్డ్కి ప్రాముఖ్యత ఇస్తే, వర్డ్కి మీరు ప్రిఫరెన్స్ ఇస్తే, దట్ ఇంక్రీజెస్ యువర్ ఇమ్యూనిటీ, ఇట్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ. నీ యొక్క ఈ లోకంలో ఉన్న వ్యాధికి విరుగుడు మందు వాక్యం. ఏ వ్యాధి అయినా సరే, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్. సో వర్డ్ అనేది ఇట్స్ స్లో టు స్టడీ. హడావిడిగా చేసుకునేది ఫెస్టివల్ అయితే, ఆగి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేది మాట, ఒక పదం, ఒక వర్డ్. అది దేవుని వాక్యం అయితే ఇంకా బాగుంటుంది. ద ఫైనల్ కానీ ఫస్ట్ ప్లేస్లో కానీ వర్డ్, వాక్యం ఉంటే మంచిది. నేను ఒక మాట 3 వారాల క్రితం ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పాను. అద్భుతం అంటే ఏంటంటే, దేవుని వాక్యాన్ని కానీ దేవుని శక్తిని కానీ తెలుసుకున్నట్టు దానికి ఏ విషపూరితమైన పదాలు మాటలు కలపకుండా ఉన్నది ఉన్నట్టుగా, నేర్చుకున్నట్టుగా ఆ ఫ్లో, ఆ వాక్యము స్పీడ్ని తగ్గకుండా ఇతరులకు అందించడం, చెప్పడం, అర్థం చేయించడం, వాళ్ళ భవిష్యత్తుని దేవుని వాక్యంలోకి తిరిగి అంటుకట్టడం అద్భుతం. దట్స్ ద మిరకల్. అది ఓన్లీ వాక్యమే చేయగలదు. సో ఫైన్ ట్యూన్ చేయబడినటువంటి ఏరియా మిరకల్ అంటే యాజ్ ఇట్ ఈస్గా వర్డ్ని రిసీవ్ చేసుకోవడం. మిరకల్స్ మే హ్యాపెన్, సమ్ టైమ్స్ మే నాట్. ఒకసారి జరుగుతే ఒకసారి జరగకపోవచ్చు, కానీ ఆ వర్డ్ ఫ్లో అనేది జరగాలి. సో డిఫరెంట్ ఏరియాలో మనము స్టడీ చేస్తూ వచ్చాము. కొంచెం నా పర్సనల్ సజెషన్, అట్లీస్ట్ ఆగస్ట్ నుండి అయినా చెప్పిన సెర్మన్స్ మీ నోట్బుక్లోనైనా ఒక్కసారి చూసుకోగలిగితే ఇంటికి వెళ్ళి, దట్ విల్ హెల్ప్ యూ.
ఏదైనా ఇంపార్టెంట్ సెర్మన్ అనిపిస్తే అగైన్ మీరు వర్క్లో ఉన్న జర్నీలో ఉన్న యూ కెన్ లిసన్ టు దట్ అగైన్. మళ్ళీ మీరు వినాలి. మళ్ళీ వినడం వలన ఒకటి జరుగుతుంది. ఆ రోజున్న నువ్వు స్టేటస్, నీ కండిషన్ ఏంటో ఆ కండిషన్లో విన్నావు, కానీ ఇప్పుడున్న కండిషన్ని మళ్ళీ ఆ అట్మాస్ఫియర్లోకి సేమ్ వర్డ్ని రిపీటెడ్గా తీసుకొస్తే ఎన్లైట్మెంట్ అనేది జరుగుతుంది. అలాగని వర్డ్ అప్గ్రేడ్ అవ్వగల. వర్డ్ కొత్తది కాదు, నీవు కొత్తగా మార్చుకున్నావు ఆ వర్డ్కి. అది సంవత్సరం క్రితమైన 10 సంవత్సరాల క్రితమైన వర్డ్గా ఉండిపోతుంది, సెర్మన్ లాగా ఉండిపోతుంది. కానీ నీ కండిషన్, నీ స్టేటస్, నీ లెవెల్ మారినప్పుడు నీ అటెన్షన్ లెవెల్ ఆ వర్డ్కి కంప్లీట్గా, నీ బాడీలో ఉన్న కొన్ని వ్యక్తిత్వములు, నీ వైఖరి ఆ రోజు ఒక రకంగా బిహేవ్ చేసి ఉంటుంది, ఈరోజు ఇంకొక రకంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి వినే విధానంలో మార్పులు జరుగుతాయి. ఓకే, సో ఎట్ ఎనీ కాస్ట్ మై సజెషన్, గో బ్యాక్ టు ద వర్డ్. స్పోకెన్ వర్డ్, రిటర్న్ వర్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అది శర్మన, ఇంకో పాస్టర్, ఫైనల్గా యూ హ్యావ్ టు రీచ్ బ్యాక్ టు ద వర్డ్. గట్టిగా చెప్పలు కొడదాం పరిశుద్ధాత్ముడికి. గట్టిగా అన్నా, స్లోగా కాదు. So right, so last month and the last sacrament, I'm going to give you one powerful area that will make you understand. Let us dive into the Word of God. Let's dive into the Word of God. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము. కీర్తన గ్రంథము 109, 109. కీర్తన గ్రంథము 109, 109. Verse 1 to will go with the different versions. వేరే వర్షన్స్తో, తెలుగు, ఇంగ్లీష్లో వేరే వర్షన్స్ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకే, సో ప్లీజ్ ఒక 45 minutes ఈ వర్డ్కి మీరు సమయం ఇస్తే, నేను హౌస్ విజిటింగ్లో ఒక మాట చెబుతూ వస్తున్నాను. వర్డ్కి నీవు టైం ఇవ్వడం కాదు, కానీ వర్డ్ నీ దగ్గర టైం తీసుకోవడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, సో దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, విల్ సీ లేటర్. నా కొన్ని విషయంలో ప్రభు నా హృదయంలో పెట్టిన మాటలనే మీకు అందిస్తాను. లైఫ్ చేంజింగ్ మెటీరియల్ ఇది. కీర్తన గ్రంథము 109వ అధ్యాయం మొదటి నుంచి మనము చూద్దాం. టైం పర్మిట్ చేసినంత వరకు, ఎంతవరకు మనం కవర్ చేయగలమో మనము చూద్దాం. అప్ టు 21 వరకు చూడొచ్చు మనం, 20వ వచనం వరకు మనం చూడొచ్చు. సో ప్లీజ్, ఐ నీడ్ యువర్ అటెన్షన్. ఓకే, ఐ నీడ్ యువర్ అటెన్షన్, కంప్లీట్ అటెన్షన్ ఈ వర్డ్కి. వర్డ్ మీ దగ్గర, లెట్ వర్డ్ రాబ్ సమ్ టైమ్. ఆ వాక్యం మీ సమయంను కొంచెం దొంగిలించే అవకాశం ఇవ్వండి. దెన్ విల్ గో ఇన్ టు డిఫరెంట్ రెల్మ్. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనంగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. నన్ను చుట్టుకొని వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషము ఉంచుచున్నారు. వారి మీద భక్తిహీనుని అధికారినిగా ఉంచుము. అపవాది వాని కుడి ప్రక్కను నిలుచునుగాక.
వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశదిమ్మలై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లను దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. వానికి కృపచూపు వారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వాని పేరు మాసిపోనుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకంలో ఉంచుకొనుగాక. వాని తల్లి పాపము తుడిపిపెట్టబడక ఉండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయనట్లును ఆ పాపము నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలైనగా కృప చూపవలనన్న మాట మరిచి శ్రమ నొందిన వాడిని, దరిద్రుని, నలిగిన హృదయం గల వాడిని చంపవలనని వాడు అతన్ని తరిమెను. శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయను. తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించుకును. అది నీళ్ళ వలె వాని కడుపులో చచ్చి ఉన్నది. తైలం వలె వాని ఎముకల్లో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొని నడికట్టు వలెను అది వానిని వదలకుండును గాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారం. Let us see from verse 1. ఒక్కొక్క వచనం మనము విభజించి దానిలో ఉన్నటువంటి మాధుర్యమును మన ప్రస్తుత జీవనోపాధికి మనము అలంకరించాలి. ఆ వాక్యమును లెట్స్ డిజైన్ అవర్ లైఫ్ విత్ ద వర్డ్, రైట్? వాక్యముతో మన జీవితాన్ని అలంకరించుకుందాం. కమ్ ఆన్, లెట్స్ సీ from different versions. Pastor, you can help brother with the different versions. NIV, ESV and KJV and different versions help చేయండి. Now ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చూస్తూ ఉండండి, తెలుగులో వచ్చిన వాళ్ళు చూస్తూ ఉండండి. ప్రతి పదము కూడా మీరు చదువుతున్న మాట, మీరు చదివింది బ్లెస్సింగ్ కాదు, కర్సు, శాపము మాటలు మనం చదివింది. ఇది పలికిన వ్యక్తి గ్రేట్ కింగ్ డేవిడ్. కింగ్ డేవిడ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఏ కామన్ మ్యాన్ కాదు. మార్కెట్లో ఒక జీతగాడు కాదు, ఒక భిక్షగాడు కాదు. అండ్ ఈ మాటల్లో పలికిన వ్యక్తి డేవిడ్, దావీదు మహారాజు. దేశానికి రాజు అయ్యుండి, అధికారి అయ్యుండి, లైక్ ఎమ్మెల్యే, ఎంపీ, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, రాష్ట్రపతి ఇలాంటి పొజిషన్లో ఉన్నవారు మాట్లాడితే ఏం జరుగుతుందో ఈ వాక్యం సెలవిస్తుంది. అధికారంలో ఉన్న దావీదు మాట్లాడిన మాట, అధికారంలో ఉన్న దావీదు మాట్లాడిన మాట, అధికారంలో ఉన్నవారు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? మన పైన ఉన్న అధికారులు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? మన తల్లిదండ్రులు, మన అధికారము, మన పైన ఉన్నవారు వాళ్ళు మాట్లాడితే ఏం జరుగుతుంది? వాళ్ళ మాటలు ఎలాగా మన జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తాయి? ఆ విషయాన్ని ఇక్కడ పరిపూర్ణంగా లిఖించారు. అండ్ పరిశుద్ధాత్ముడు దీన్ని స్టోర్ చేసింది ఎందుకంటే దావీదు ఇలా ప్రార్థన చేశాడు, మీరు కూడా ఇలా చేయండి అని కాదు. దావీదు ఇలాగా కీర్తన పాడాడు, మీరు కూడా పాడండి అని కాదు. దావీదు ఇలాగా ఉన్నాడని కాదు. ఒకవేళ అధికారంలో ఉన్నవాడు మాట్లాడితే, మీ పైన ఉన్న అధికారి మాట్లాడితే ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, మన దిశ, మన దశ, మన బతుకు ఎలా మారుతుందో ఒక్క మాటలో ఇక్కడ రాశారు. ఈ ఒక్క కీర్తనని మనము ఈరోజు చూద్దాం. కమాన్ సార్.
ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఓకే, చీఫ్ మినిస్టర్ లేదంటే చీఫ్ ఏమంటారు, మ్యూజిషియన్. O God, whom I praise, don't stand silent and aloof. ప్రభువా, నీవు నా స్తుతికి కారణం. నా థ్యాంక్స్ గివింగ్కి, నా ప్రైజ్కి ఒక రీజన్ ఉంది, అది నీవే కారణం. కాబట్టి నీవు మౌనంగా ఉండొద్దు. దిస్ ఈజ్ హౌ డేవిడ్ స్టార్టెడ్. డేవిడ్ ప్రార్థించే ముందు లేదంటే కొన్ని విషయాలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మాటలు ఇవి. ఇది డైరెక్ట్గా దేవుని సన్నిధిలో చీఫ్ మ్యూజిషియన్స్కి పంపించి, ఈ ఆల్టర్ మీద మీరు పాడేటప్పుడు ఈ ఆల్టర్ సంఘము బలిపీఠం మీద పాడే ప్రతి పాట దావీదు రాసి ఇచ్చినప్పుడు ఇది హెవెన్లో వినబడాలి. ఎందుకంటే మీరు అక్కడ మాట్లాడినప్పుడు, ఇక్కడ మ్యూజిషియన్స్ పాడినప్పుడు ఫస్ట్ వినేది దేవుడే. వాళ్ళు ఏం పాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ఈ ఆల్టర్ మీ నుండి తీసుకోవడానికి దేవుడు సిద్ధపడి ఉంటాడని దావీదుకు ముందుగానే తెలిసి దావీదు చీఫ్ మ్యూజిషియన్కి ఆ పాటలు పంపించాడు. మీరు ఈ పదాలు లేవనెత్తాలి, ఇవి మాట్లాడాలి, ఇవి రిపీటెడ్గా ధూపం వేయాలి. చూస్తే అవన్నీ శాపములో దేవుని సన్నిధిలో ఆల్టర్ దగ్గర నిలబడి కర్సెస్ రిలీజ్ చేస్తున్నాడు దావీదు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎంతవరకు కరెక్టు? దేవుని మందిరంలో మనసము దగ్గర ధూపం వేసే మ్యూజిషియన్స్ అందరూ కలిసి దే ఆర్ రిలీజింగ్ కర్స్. వాట్ కైండ్ ఆఫ్ కర్స్? మీరు నమ్మలేనటువంటి గొప్ప మర్మములను బైబిల్లో లిఖించారు. అందులో ఒక భాగము ఈ ఏరియా. నౌ లెట్స్ గో విత్ డిఫరెంట్ స్క్రిప్చర్స్. Hold not thy peace. వర్స్ చెప్పండి అండ్ ప్లీజ్ కంటిన్యూ. Verse 1. వర్స్ 1. Hold not thy peace, O God of my praise. For the mouth of the wicked and the mouth of the deceitful are opened against me. అందరు చూడండి, వర్స్ 2 అది 2వ వచనంలో మాట రాశారు. ఏమని? నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. మళ్ళీ చూద్దాం ఆ మాట. For the mouth of the wicked. For the mouth of wicked. Wicked people, శత్రువులు, హేట్ చేసేవారు, భక్తిహీనులు, వీళ్ళు వాళ్ళ నోరు తెరిచి కొన్ని మాటలు మాట్లాడారు దావీదుకి వ్యతిరేకంగా, దావీదు జీవితానికి వ్యతిరేకంగా. For the mouth of the wicked and the mouth of the deceitful are opened against me. చూడండి, వాళ్ళు నోరు తెరిచి వెపన్స్ రిలీజ్ చేశారు. దో ఐఎమ్ ఎ కింగ్, నేను రాజైనప్పటికీ నాకు వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని మాటలనే గీతలని గీశారు. వాళ్ళ మాటలతో నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. లిజన్ కేర్ఫుల్లీ, యూఆర్ గోయింగ్ సమ్వేర్, ప్లీజ్. For the mouth of the wicked and the mouth of the deceitful are opened against me. ఒకవేళ ఈ సర్మన్ కనుక మీకు హెల్ప్ చేయలేదంటే ఫర్గెట్ CCCM. ఇట్స్ బెటర్ చూజ్ అనదర్ చర్చ్. వేరే సంఘం మీరు చూసుకోవడం మంచిది. ఒకవేళ ఈ సర్మన్ మీకు హెల్ప్ చేయకపోతే దిస్ విల్ హెల్ప్ యూ, దట్స్ ద గ్యారంటీ. కమాన్, read it again, repeat. So I need attention. Maximum 100% focus దీని మీద పెట్టాలి మీరు, ఈ వర్డ్ మీద. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ టైం బై సిట్టింగ్ హియర్ ఇఫ్ యూ డోంట్ ఫోకస్ ఆన్ దిస్ వర్డ్. ఈ వాక్యం మీద మీరు ఫోకస్ చేయకపోతే ప్లీజ్ డూ నాట్ వేస్ట్ యువర్ టైం. ఇట్స్ బెటర్ యూ ఎర్న్ సమ్ మనీ ఇన్ ద మార్కెట్ ప్లేస్. కమాన్. Verse 2. For the mouth of the wicked. ఎవరు ఆ వ్యక్తి?
ఎవరు? సో wicked people are busy to curse you, to release some words. మన మీద wicked people, they are opened their mouth. దట్ డజంట్ మీన్ వాళ్ళు కంప్లీట్గా నోరు తెరిచి ఉన్నారని, అలా అని కాదు. సో ద ఇంటెన్షన్ బిహైండ్ వాళ్ళు నోరు తెరవడానికి కారణం ఏంటంటే, ఇంటర్నల్గా వాళ్ళ సోల్ వాళ్ళతో ఏదో మాట్లాడింది. సో ఆ సోల్ పార్ట్ని మనము నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసే ముందు, అసలు దానికి ముందు అవుట్పుట్ ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. కమాన్, రీడ్ ఇట్. For the mouth of the wicked and the mouth of the deceitful. మేబీ ఈ మాట నేను అనడానికి గల కారణం ఏంటి అంటే, ఒకవేళ ఈ శర్మని కనుక నీకు హెల్ప్ చేయకపోతే వేరే సంఘంలో నువ్వు కూర్చోవలసిన అవసరం ఉందని ఎందుకు చెబుతున్నానంటే, ఈ స్క్రిప్చర్ ప్రకారం ఒకవేళ నీవు నోరు తెరిచి కనీసం దేవుని స్తుతించడానికి గాను, నీ జీవితం గురించి, నీవు భవిష్యత్తును గురించి నీవు మాట్లాడడానికి కాను ఇష్టపడకపోతే, భక్తిహీనులు బయట నోరు తెరిచి ఉన్నారు. దట్స్ ద ఇంటెన్షన్ నేను మాట్లాడిన మాటకి. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది? నౌ ఫోకస్ ఆన్ ద వర్డ్ ప్లీజ్. వీఆర్ గోయింగ్ సమ్వేర్. ప్లీజ్ రీడ్ ఇట్. For the mouth of the wicked. సో దావీదు అంత కింగ్ అయి ఉండి, హీఈస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్స్. సో వికెడ్ పీపుల్ వాళ్ళు నోరు తెరిచారంటే కింగే భయపడిపోతున్నాడు. ఒక రాజు భయపడే స్థాయికి వెళ్ళాడంటే ఇమాజిన్. సో మనం కింగ్ డేవిడ్ కంటే గొప్పవారని చెప్పుకున్నప్పటికీ కాదన్నప్పటికీ మనం ఆయన మాటలు ఫోకస్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడ్డది. కమాన్. For the mouth of the wicked and the mouth of the deceitful are opened against me. నాకు వ్యతిరేకంగా వాళ్ళు నోరు తెరిచారు. వీళ్ళు భక్తిహీనులు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళెవరు కింద కంటిన్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళెవరో చూద్దాం. They have spoken against me. చూడండి, వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు. దే హ్యావ్ స్పోకెన్ అగైన్స్ట్ మీ. ఐఎమ్ ఎ కింగ్, నేను రాజు. కరెక్టే, దేవుడు కూడా మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఎంత కింగ్ అయినప్పటికీ కూడా, ఎంత రాజు అయినప్పటికీ కూడా, లుక్ ఎట్ దాట్. ఏమనుంది ఆ మాట? They have spoken against me. వాళ్ళు మాట్లాడారు నాకు వ్యతిరేకంగా. నీ సింహాసనం పోతుందా? పోదు. నీకేమైనా నష్టం జరుగుతుందా? ఏం జరగదు. మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దావీదుకి తెలుసు, భూమి మీద దేనికి భయపడకపోయినా శాపపు మాటలకి రాజులైన దిగి రావాల్సిందే. దే విల్ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్. వి మస్ట్ అనలైజ్ హిజ్ మైండ్ సెట్. నువ్వు దేనికి భయపడ్డా? ఫైనాన్సెస్కి భయపడతాం. నో, రాజు చెబుతున్నాడు, మీరు భయపడాల్సింది వికెడ్ పీపుల్ మాట్లాడే మాట. వీళ్ళెవరు? కమా, వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. They have spoken against me with a lying tongue. వాళ్ళ నాలుక ఎలాంటిదంట? అబద్ధమాడే నాలుక. ఓకే, లెట్ మీ గివ్ ఫ్యూ గ్లిమ్స్ అబౌట్ ద లయింగ్ టంగ్. మ్యాక్సిమం నేను ఒకసారి చెప్పాను, నాకు గుర్తు, అబద్ధం ఆడాలన్న స్కిల్ ఉండాలి. గుర్తుందా? అబద్ధం ఆడాలన్నా స్కిల్ఫుల్గా అబద్ధం ఆడాలి, కానీ అది అబద్ధంగా ఉండకూడదు. సో లయింగ్ టంగ్, అబద్ధమాడే నాలుకలో శాపము చాలా జాగ్రత్తగా పొదిగింపబడి ఉంటుంది. ఇమాజిన్, ఒకవేళ మనమే రెగ్యులర్గా మనకు తెలియకుండానే మనం అబద్ధం ఆడుతుంటాం. అందులో మనం అబద్ధం ఆడటానికి లేదు ఇప్పుడైతే, అవునా కదా? మనకు తెలియకుండానే మనం అబద్ధం ఆడుతుంటాం, మనకు తెలియకుండానే. బట్ తరువాత అరే నేను అబద్ధం ఆడేసాను కదా, అది కాన్షియస్నెస్. దాని గురించి మనం నెక్స్ట్ వీక్ చూద్దాం.
రిమెంబర్, నెక్స్ట్ వీక్ మనం కవర్ చేయబోయే సెల్ఫ్ కండెమ్నేషన్ ఇస్ ఎ కర్స్. దట్స్ ఎ డేంజరస్ ఏరియా. నా మీద వారు అబద్ధ మాటలు నన్ను గురించి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు. సో ఆ అబద్ధము, వాళ్ళు నీ గురించి అబద్ధం ఆడినా, నీవు వాళ్ళ గురించి అబద్ధం ఆడినా, అబద్ధము అనేది కర్స్కి జన్మనిచ్చే గర్భము. యు మస్ట్ అండర్స్టాండ్ ప్లీజ్. దట్స్ ద వూంబ్. అబద్ధము ఆడే నాలుక, ఆ నాలుకతో నన్ను శపిస్తున్నారు. సో మనం ఎక్కడ ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నా, మా ఊర్లో నా గురించి ఒక అబద్ధం చెప్పారనుకో, దే ఆర్ స్పీకింగ్ అగైనెస్ట్ మీ. నేను అక్కడ లేను, నీవు మీ ఇంటికి లేవు, నీ బంధువుల ఇంట్లో లేవు, కానీ నీ గురించి వాళ్ళ అబద్ధాలు చెబుతున్నారు. ఆ నాలుక శపిస్తే కారణం లేని శాపము తగలదు. బట్ హియర్ కమ్స్ another powerful realm. Be careful with the people, those who are having lying tongue. వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధమే. కాబట్టి రెగ్యులర్గా వాళ్ళ పదాలు వింటారు కాబట్టి అన్ని నిజాలే అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా అబద్ధమే ఉంటుంది. సో ఎక్కడ నిజం చెప్పినా మనకు అబద్ధం అనిపిస్తాయి. ఏది నిజం చెప్పినా అబద్ధమే, ఏది అబద్ధం చెప్పినా అబద్ధమే. సో కాబట్టి నీ అండర్స్టాండింగ్, నీ లెవెల్లో ఉండి వింటే ఒకటి, ఇది నాకు మంచిదే అనిపిస్తుంది. నౌ డేవిడ్ లీడింగ్ అస్ ఇంటూ డిఫరెంట్ రెల్మ్. ఒక కొత్త రెల్మ్లోకి తీసుకెళ్తున్నారు దావీదు గారు. చూద్దాం. ఇతనికి పరిశుద్ధాత్ముడు లేడండి, అతని సహాయం మాత్రమే ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి అక్కడ చెప్పిన మాటలు. కమాన్ సార్. 3వ వచనం అందరు చూస్తున్నారా తల్లి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐ బెగ్ యూ, రైట్ ఇట్ డౌన్ ప్లీజ్ ప్లీజ్. Verse 3. They compassed me about also with words of hatred. ఒకసారి మీరు దానికి ఇంటర్నెట్ ఉంటే కంపాస్ అని, ఎంతమంది కంపాస్ బాక్స్ తెలుసు మీకు? జామెట్రీ బాక్స్ ఎంతమందికి తెలుసు? ఇగో అదే, కొంచెం చేతులు లేపితే ఎంతమందికి తెలుసు జామెట్రీ బాక్స్? కంపాస్ బాక్స్. యా, ఓకే. నౌ కంపాస్లో ఇమేజెస్ ఒకటి చూపించండి ఒకసారి నాకు. మీకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. దావీదు ఒక చోటకి తీసుకెళ్తున్నాడు. లెట్స్ ట్రావెల్ విత్ డావిడ్. నౌ ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, ఇంకొకటి ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి. ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి. ఒకసారి అది ఓపెన్ చేయండి ఇమేజ్. వర్స్ 3, ఈ లోపల వర్స్ 3 చూద్దాం. అందరు చూడండి. వర్స్ 3, నన్ను చుట్టుకొని, చదవండి అందరు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు. లుక్ ఎట్ దట్. కనబడుతుంది కదా ఇమేజ్? దట్ ఈస్ కాల్డ్ కంపాస్. ఓకే, దిక్చూసి అంటాము. సో మీరు కంపాస్ బాక్స్లో ఒకటి ఏమంటారు దాన్ని? కంపాస్ అంటారుగా. దాంతో ఏం చేస్తాం మనము? ఇలాగా రైట్, టీచర్లు చెప్తున్నారు. ఏం చేస్తాం? సర్కిల్ ఇలా గీస్తాం. సో మనము ఆ సర్కిల్ గీసేటప్పుడు అది మనకి డయాగ్రామ్ ఇచ్చినప్పుడు టీచర్లు అది ఎంత డయాగ్రామ్ గీయాలో మనకి దాన్ని బాగా ఎక్కడ వాడతారు? ఈ గ్రహాలు ఏమంటారు వాటిని, ప్లానెట్స్ బొమ్మలు ఏమన్నప్పుడు, ఇమేజెస్ ఏమన్నప్పుడు ఇస్తారు కదా, అలా చేస్తారు. ఓకే, ఫైన్. ఎనీహౌ మీరు అందరూ కూడా స్కూల్ గుండా వెళ్ళారు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో నౌ యూ కెన్ సీ ద ఇమేజ్. ఈ ఇమేజ్ని చూడండి. దాంట్లో
ఈ కంపాస్ అనే ఇన్ఫర్మేషన్ డేవిడ్ ఎందుకు రాశారో చూద్దాం. నా ఆ కంపాస్లో లేదంటే ఆ దిక్చూసిలో దాని సర్కిల్ లోపలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బయట సైడ్ ఏముండదు. సో నౌ రీడ్ ద స్క్రిప్చర్. నా ఇప్పుడు 3వ వచనం మీరు అందరు చదవండి. నౌ రీడ్ నౌ. ఇంగ్లీష్లో చూద్దాం సార్. They compassed me about also with words of hatred. దిస్ ఇస్ వై మనం పెట్టిన టైటిల్ ఏంటది? కంపాస్డ్ బై an army of words, cursed words. Now, దిక్చూసి అంటే వాళ్ళు మాటల చేత సర్కిల్ వేయడమే కాదు, వాళ్ళు మాటల చేత ఎంతవరకు పోవాలో కూడా డైరెక్షన్ వేశారు. లెట్స్ రీడ్ ఇట్ అగైన్, ప్లీజ్ సీ దట్. They compassed me about also with words of hatred. Words of hatred, words of curse, శాపపు మాటలు లైక్ అన్ ఆర్మీ. ఒక ఆర్మీలో బెటాలియన్ ఎలా బయటికి వెళ్తాదో, ఆర్మీలో ఉన్నటువంటి సైన్యం యుద్ధానికి వెళ్తాదో ఫైట్ చేయడానికి, భక్తిహీనుల నోటిలో నుండి శాపగ్రస్తమైన మాటలు సైన్యం వలె బయటికి వెళ్ళి అవి డైరెక్షన్స్ ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా, నువ్వు ఏ డైరెక్షన్లోకి ఎంత దూరం వెళ్ళాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ప్రజెంట్ నీ ఫ్యూచర్ని. యు అండర్స్టాండ్? ప్లీజ్ అండర్స్టాండ్. టుడే మనం ఎక్కడ ఉన్నామో, మన లొకేషన్ ఏంటో, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో, మన మెంటల్ కెపాసిటీ, ఎవ్రీథింగ్ ఆ స్క్రిప్చర్లో రాశారు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్, నువ్వు ఎంతలో చదువు, వాళ్ళు ఒక గీత గీశారు. సో దాన్ని నువ్వు దాటలేవు. ఇట్స్ ఇంపాసిబుల్ టు క్రాస్ ఓవర్ దేర్ వర్డ్స్. వాళ్ళ మాటలు దాటి 1,00,000 సంపాదించలేవు. That's how curse binds us. Read it, sir. From NLT. Yeah, please, sir. They surround me with hateful. They surround me with hateful words. So నా సరౌండెడ్గా ఉన్నది ప్రజలు కాదు, నా చుట్టూ ఉన్నది ప్రజలు కాదు, నా చుట్టూ ఉన్నది కంపెనీలు కాదు, నా చుట్టూ ఉన్నది ఆపర్చునిటీస్ కాదు, నా చుట్టూ ఉన్నది డబ్బు కాదు, నా చుట్టూ ఉన్నది చెట్లు కాదు. ఏ ప్లేస్కి వెళ్ళినా నా చుట్టూ వాళ్ళ మాటలు శాపంలాగా నన్ను చుట్టుకొని ఉన్నాయి. యు మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద కర్స్డ్ వర్డ్స్. బికాస్ వాళ్ళు డైరెక్ట్ చేశారు, అంటే వాళ్ళ డైరెక్షనే, వాళ్ళ మాటే నాకు ఒక మార్గం అయిపోయింది. నాకు సరౌండింగ్ ఉన్నది ఏంటంటే, నా చుట్టూ ఉన్నది ఏంటంటే మాటలే కాదు, అసలు నేను మాట్లాడిన మాటల్లో నా జీవితం నడుస్తుంది. ఇమాజిన్, నేను అడిగేసిన ప్రతి అడుగులో నేను వాళ్ళు మాట్లాడిన మాటలో అడిగేస్తున్నాను. ఆ మాట శాపం. ఇమాజిన్, ఒకవేళ అది మనం కాదు అందాం అనుకుందాం, ఆయన నోటి మాట వలన మనం బ్రతుకుతాం. అంటే నీ వాక్యం నా పాదములకు, అంటే ఆయన మాట మనకి మార్గం. సేమ్ వే డేవిడ్ అర్థం చేసుకున్నాడు. వెంటనే అన్నాడు, నీ వాక్యం నా పాదాలకి దీపం, నీ మాట నాకు ఈరోజు బాట. దట్స్ ఇట్. ఈరోజు మన జీవితం ఇంత భయంకరంగా మారడానికి గల కారణం, అధికారంలో ఉన్న ఒక వ్యక్తి ఎవడో మన మీద మాట్లాడుతున్నాడు, లేదా వాళ్ళ నోటి నిండా అబద్ధాలే, వాళ్ళ నోటి నిండా శాపాలే ఉంటాయి. ఆ శాపములో నేను నెక్స్ట్ ఫైల్ సబ్మిట్ చేస్తున్న ఆఫీస్లో
నా నెక్స్ట్ ఫైల్ నేను సబ్మిట్ చేసే ముందే వాళ్ళు దానికి ముందే మాటల వలయం వేసేశారు. వల, అందులో పడిపోయాను నేను. ఇమాజిన్, నేను ఎంత చదువుకున్నా నేను వాళ్ళ మాటను దాటి చదువుకోలేకపోతున్నా. ఎంత సంపాదించినా వాళ్ళ మాటను దాటి నేను దాటలేకపోతున్నా. ఎంత ప్లాన్ వేసినా ప్రారంభంలో బాగానే ఉంది, ఆరంభంలో బాగానే ఉంది, బిగినింగ్లో బాగానే ఉంది, బట్ ఎండ్ రిజల్ట్కి వచ్చేవరకు వాళ్ళ మాటలోనే ఫినిష్ అవుతుంది నా లైఫ్. లయింగ్ టంగ్, వికెడ్ పీపుల్ స్పీకింగ్ అగైనెస్ట్ మీ, హేట్రెడ్ వర్డ్స్. రాజు భయపడుతున్నాడు, హౌ అబౌట్ యూ? కింగ్ దావీదు భయపడుతున్నాడు, కింద అధికారులు దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ కర్సింగ్, రిలీజింగ్ కర్స్డ్ వర్డ్స్. శాపములు వదలడంలో వాళ్ళు దిట్ట. వాళ్ళ జనరేషనే అంతా, వాళ్ళ కుటుంబమే అంతా, వాళ్ళ డిఎన్ఏనే అంతా, వాళ్ళ బ్లడ్ లైనే అంతా, వాళ్ళ గోత్రమే అంతా, వాళ్ళ ఇంటి పేరు అంతా. నోరు తెరిస్తే అదే ఉంటుంది. యూ కెన్ నాట్ ఐడెంటిఫై అన్లెస్ అంటిల్ యు ఆర్ ప్యూరిఫైడ్ బై ద వర్డ్. వాక్యం చేత నువ్వు కడగబడితే తప్పితే యూ కెనాట్ డిసర్న్ ఇట్. They surround me with hateful words. నా చుట్టూ ఏమున్నాయి? Hateful words. నువ్వు అనుకుంటున్నా నెక్స్ట్ మంత్ అయినా, నెక్స్ట్ ఇయర్ అయినా, నెక్స్ట్ వర్డ్ అయినా ఏదైనా మారిపోతుంది. నెవర్. మనకి ఈరోజు ఒక శాలరీ వచ్చింది, రిమెంబర్, ఎవరో మన పైన మాట్లాడిన సర్కిల్ ఇంకా ఆ కంపాస్ని దాటలేను. మన చుట్టూ ఎరుకో గోడలు ఉన్నాయి, ఏం చేద్దాం? మౌనంగా ఉండాలి. లాస్ట్ డే ఏం చేద్దాం? దేవుడు చెప్పాడు, గట్టిగా అరవండి. వర్డ్ ఏది చెబితే అది చేస్తే సర్కిల్స్, సరౌండింగ్ ఉన్న మాటలు అనే శాపాలు బద్దలయ్యే శరం అనేది ఇట్ బ్రేక్స్, దిక్చూసిని మార్చేస్తుంది. దశ మన దిశను మార్చేది, మన దశను మార్చేది ఎదుటివాడు మాట్లాడిన శాపములు. దే ఆర్ స్పెషలైజ్డ్ మై బ్రదర్. స్పెషలిస్టులు ఉన్నారు. ఐ విల్ షో యూ. అందుకే నేను నోవా దగ్గర స్టార్ట్ చేసాం మనం ఈ సర్మన్ అంతా. ఇట్స్ జస్ట్ బిగినింగ్, అనదర్ ట్రైలర్. They surround me with hateful words and fight against me for no reason. They fight against me with, వాళ్ళు దేంతో ఫైట్ చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. వర్డ్స్, మాటలు. ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మన బ్యాటిల్స్, మన ఫైటింగ్స్ అన్ని దేని కొరకు? ఫుడ్ కొరకు. వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఫుడ్. సర్వైవల్ కోసం బతుకుతున్నాం. అంటే మనం ఫైట్ చేస్తున్నది వాళ్ళ మాటల చేత. సో వాళ్ళు మాటల చేత మనల్ని కట్టేశారు. వాళ్ళ వలయములో, వాళ్ళ వలలో చిక్కుకొని ఉన్నాం మనం. ది కంపాస్డ్ మీ విత్ హేట్రెడ్ వర్డ్స్, కర్స్డ్ వర్డ్స్. సో రేపటి దినమున ఎవరైనా నీకు హెల్ప్ చేయడానికి వస్తే రిమెంబర్, వాళ్ళు కూడా నీ సర్కిల్ దాటి హెల్ప్ చేయలేరు. మన శక్తికి మించి వాళ్ళు హెల్ప్ చేయలేరు. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం పాస్టర్ సునీల్ ఏదన్నా చేస్తాడేమో. బికాస్ నేనెంత హెల్ప్ చేద్దామన్నా, నాకెంత హెల్ప్ దొరుకుతుందన్నా, వీఆర్ సరౌండెడ్ బై కర్స్డ్ వర్డ్స్. ఓ జీసస్, కమాన్. Verse 4. For my love, they are my adversaries, but I give myself unto prayer. వేరే వర్షన్ చూద్దాం. I love them, but they try to destroy me with accusations. You see? Even as I am praying for them. ఇంకొక వర్షన్ ఏదన్నా చూద్దాం. In return for my friendship, look at that. they accuse me. ఆయన ఏం రాశారు అక్కడ? In return for my friendship. చూడండి, ఇన్ రిటర్న్ ఫర్ మై friendship. గట్టి చెప్పాలి, మై friendship.
మీకు విషయం తెలుసా, నిన్ను శపించింది నీ ఫ్రెండే. ద క్లోజెస్ట్ పర్సన్ ఈస్ కర్సింగ్ యూ. నీ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తే హీ స్టార్టెడ్ కర్సింగ్ ఇన్ యువర్ వీక్నెస్. నీ బలహీనతలో నిన్ను శపించేస్తున్నాడు. జూమ్ కాల్ సెర్మనీ వినండి, యూ విల్ అండర్స్టాండ్ దిస్. జూమ్ కాల్లో మొన్న చెప్పిన ప్రతి మాట ఇక్కడ ఉంటుంది. ద క్లోజెస్ట్ పీపుల్ ఆర్ హేటింగ్ యువర్ విక్టరీ. నీ రిలేటివ్స్, నీ ఫ్రెండ్స్. అక్కడ రాసింది ఇంకొక వర్షన్ ఏదన్నా చూస్తా కింద. ఈఎస్వి ప్లీజ్, ఈఎస్వి ఇంకేదన్నా చూడండి, ఇంకో మాట ఉంటుంది. ద క్లోజెస్ట్ పీపుల్ ఆర్ కర్సింగ్ అస్. In return for my love, they accuse me. But I give myself to prayer. But I give myself unto Prayer. నేను కర్స్ చేయను. నేను శాపంలో స్పెషలైజ్డ్ కాను. హేట్ చేయడం, హేట్ ఈజ్ ఎ కర్స్. హేట్ చేయడం శపించడం. నీ సక్సెస్ని హేట్ చేయడం, నేను అప్రిషియేట్ చేయకపోవడం, కంగ్రాచులేషన్ చెప్పకపోవడం, అదేంటి శాప. ఈడిగినకు వచ్చింది ఉద్యోగం, ఏదో లంచం ఇచ్చి ఉంటాడు, ఏదో చేసి ఉంటాడు, వచ్చి ఉంటుంది. ఈడి గవర్నమెంట్ జాబ్, ఆడు నేను 10th క్లాస్ చదివి వాడు ఫెయిల్ అయ్యి ఈడెక్కడో కింద చేయి పెట్టిండు, ఆడికి వచ్చింది. ఆ హేటే అది సర్కిల్, అదే ఖర్చు, అదే అబద్ధం. సో యూ లుక్ అరౌండ్ యూ. నీ చుట్టూ చూసినప్పుడు అలాంటి ప్రజలు ఎవరన్నా ఉన్నారా అని వాళ్ళతో సహవాసం పెనేసుకొని పోతావు. యూ లవ్ గాసిప్స్. సునీల్ హైదరాబాద్లో ఉంటున్నాడు, అంత గొప్పోడా అది ఇది అని అంటా ఉంటారు ఊర్లో. ఇజ్ ఇట్ సో? అంత గొప్పోడా? ఒక వ్యక్తి అన్నాడు, వాడికి ఏదో డబ్బులు ఇస్తున్నారు. See, people are specialized in cursing. మీకు విషయం తెలుసా, ఈ కర్స్ అంతా ఎక్కడ డెవలప్ అవుతుందో ఆ పర్సన్ని నెక్స్ట్ వీక్ మీకు ఎక్స్పోజ్ చేస్తాను. మెమరీ కార్డు, మీరు రోబో సినిమా చూసుంటారు, ఫస్ట్ పార్ట్. అందులో లాస్ట్లో ఆ రెడ్ చిప్ తీసేస్తే ఆ మిషన్ అంతా కూడా మొత్తం ఆగిపోతుంది. దట్ ఈస్ హౌ కర్స్ supposed to be removed and a blessing chip need to be inserted. ఈ శర్మను నెక్స్ట్ వీక్ శర్మను ఈ రెండు మీకు 2 చిప్పులు లాంటివి మార్చేస్తాయి. కమాన్ we have to go long. Come on. In return for my friendship, they accuse me. ఇక మనం ఫ్రెండ్షిప్ చేసి అంత చేస్తే లాస్ట్కి అక్యూజ్ చేస్తారు. But I am a man of prayer. I am a man of, గట్టిగా చెప్పలు కొడదామా దావీదుకి? ఎవరేమన్నా అనుకోని బ్రదర్, ఐ am a man of prayer. నాకు ప్రార్థన చేయడమే వచ్చు, నాకు కర్స్ చేయడం రాదు. క్షమించాలి, నాకు వచ్చు, కానీ నేను అది చూస్ చేసుకోలేదు. నేనేం చూస్ చేసుకున్నానంటే, కర్స్ చేస్తే నాకేమొస్తుంది, నా నాలుగు అబద్ధం అయిపోయి శపించబడిపోతే తప్పితే నేను ఇంటికాడ కూర్చొని ప్రేయర్ చేసుకోవడం బెటర్. తెలుసు నీ గురించి నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. ఎవరు కర్స్ చేస్తారు? ఇప్పుడు నీకు తెలియనోడు ఎవడన్నా కర్స్ చేయగలడా నిన్ను? ఇంపాసిబుల్. కర్స్ అనేది బిలవడ్ వన్స్లో నుండి వస్తుంది, ఫ్రెండ్షిప్లో నుండి వస్తుంది, ఫ్యామిలీ నుండి వస్తుంది, బంధువుల నుండి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న నీకున్న ఆ రిలేషన్షిప్లో దే కెన్ కన్స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్ టు రీచ్ యూ. కంపాస్ సర్కిల్ వేసి దాని చుట్టూ పెట్టి, ఆ చుట్టుకోడు ఎక్కడి వరకు అంటే ముందు చుట్టుకొలత కాదు, ముందు అసలు నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలో కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. నీ పిల్లలు ఎక్కడి దాకా వెళ్ళాలి, అక్కడి దాకే. కొంతమందికి డబ్బు ఉంటుంది, కొంతమందికి ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అందని అంతస్తులు ఎన్నో ఉంటాయి. మనశ్శాంతి, పీస్ you won't find. Read it.
verse 5. And they have rewarded me evil for good. నేను మంచి చేశాను, వాళ్ళు నాకు చెడ్డ చేస్తున్నారు. And hatred for my love. నా ప్రేమని వాళ్ళు వ్యర్థంగా అంటే అవసరం ఉందని చెప్పి తీసుకున్నారు. దెన్ హీ స్టార్టెడ్ హేట్రెడ్. వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. బికాజ్ ఈ కారణం ఏంటి? ఒక స్టేజ్కి వచ్చే అందరికీ మన కవరింగ్లో, మన లవ్లో, మన ప్లేసెస్లో ఉండి సడన్గా కర్ర తీసి నేల మీద వేస్తే పాము అయినట్టు పాము అయిపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళ జనరేషన్, కర్స్డ్ జనరేషన్ని పోషిస్తూ వచ్చారు. వాళ్ళలో ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళ జనరేషన్లో ఉన్న వ్యక్తి, వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ పాత జనరేషన్ తాత 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 పితరులు అక్కడున్న ఒక బిహేవియర్ బయటికి వచ్చి ఈరోజు నీ లవ్ని హేట్రెడ్గా మార్చేశారు. నెక్స్ట్ వీక్ యూ విల్ అండర్స్టాండ్ మోర్. అసలు ఈ కర్స్ అనే ప్యాకేజ్ ఎక్కడ డెవలప్ అవుతుంది? ఈ పిండం ఎక్కడ మొదలవుతుంది? దాని గర్భం ఎక్కడ? ఆ కీ కనుక మీకు ఇస్తే ఆల్మోస్ట్ యూ విల్ బి ఫ్రీ ఈ ఇయర్లో. They repay me evil for good and hatred for my friendship. Please continue. We have to go long. Verse 6. Verse 6. Set thou a wicked man over him, and let Satan stand at his right hand. ఈ స్క్రిప్చర్ మనము ఫస్ట్ చూసాము లాస్ట్ సండే, లాస్ట్ సాక్రమెంట్ అప్పుడు, లాస్ట్ మంత్ ఫస్ట్ సండేలో మీకు ప్రామిస్ చేశాను ఈ 109 స్క్రిప్చర్ దగ్గరికి వస్తానని. అతని రైట్ హ్యాండ్ దగ్గర ఎవరున్నారు ఇప్పుడు? ఇమాజిన్, డేవిడ్ ఈజ్ కర్సింగ్ నౌ. ఇది డేవిడ్ కర్స్ చేస్తున్నాడు. ఇది దావీదు మహారాజా అండి కర్స్ ప్లేస్ చేస్తున్నాడు. ఇమాజిన్, అదే ప్లేస్లో నీవు ఉండి, అదే ప్లేస్లో నీకు ఎవరెవరైనా ఇప్పుడు ఉండి ఆ స్క్రిప్చర్ రాయించాల్సిన, గుర్తించాల్సిన అవసరత లేదు, బైబిల్లో పెట్టాల్సిన అవసరత లేదు. బట్ ఒక జనరేషన్ని ఇతను గుర్తు చేస్తున్నాడు. దావీదు మహారాజు. కంటిన్యూషన్ అగైన్ రిపీట్ ద సేమ్ స్క్రిప్చర్ ప్లీజ్. Appoint someone evil to oppose my enemy. నా ఎనిమీని అపోజ్ చేయాలంటే నువ్వు అపాయింట్ చేయాలి ఒక శత్రువుని, ఒక మనిషిని, లేదా ఒక డెవిల్ని, ఒక రిప్రజెంటేటర్ని. జీసస్, యు నీడ్ టు అండర్స్టాండ్ దట్. లోతుని విడిచిపెట్టు, లోతుని సెపరేట్ అవ్వమను. ఎందుకంటే అతను ఉండడం అనేది ఒక దిక్చూసి, అదొక సరిహద్దే. లోతు ఉన్నంతకాలం అబ్రహాము ముసుగు ఉన్నది. అతని సర్కిల్ అంతా కూడా, అతని ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా, ఈవెన్ అతను తీసుకున్న నిర్ణయం, డైరెక్షన్ కూడా, దిక్చూసి అంటే డైరెక్షన్, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో చెప్పేది కర్సు. Let an accuser stand at his right hand. నీ రైట్ హ్యాండ్ యువర్ పవర్. సో డెవిల్ ఏదైనా అచీవ్ చేయాలంటే అర్జెంటుగా వాడి పక్కన డెవిల్ని పెట్టు. ఒక రిప్రజెంటేటర్, వాడు ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్, ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ పాము, ఏదో ఒకటి అనుకో, నేమ్ ఎనీథింగ్. అవర్ లైఫ్ స్టైల్ డిజైన్డ్ బై దేర్ వర్డ్స్. వాళ్ళ మాటల చేత నా లైఫ్ డిజైన్ అయ్యింది. నా డైరెక్షన్స్, నా పాత్స్, నా డిగ్రీలు, నా సర్టిఫికెట్లు, ప్రతిదీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు మాట్లాడే మాట బట్టే ఈరోజు కూలి చేసుకొని బతకాల్సి వస్తుంది. నేను దాన్ని దాటలేము. దీన్ని పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి ఎలా సంపాదించి పెట్టాలి, విల్ సీ నెక్స్ట్ వీక్ దట్ సబ్జెక్ట్. కంటిన్యూషన్ ప్లీజ్. 7. When he shall be judged, let him be condemned. ఒకవేళ అతను ఏదన్నా కోర్టుకి వెళ్ళినా, ఏదన్నా ఆస్తి పత్రాలు పంచుకోవాలన్నా, ఏదన్నా తగాదులలో గెలవాలన్నా, ఏదన్నా గొడవలలో గెలవాలన్నా అతన్ని పై చేయి అవ్వకూడదు. ఎలాగా? Let his prayer become sin.
లెట్ హిస్ ప్రేయర్ ఆగాగండి, లెట్ హిస్ ప్రేయర్, మళ్ళీ చదవండి, లెట్ హిస్ ప్రేయర్ బికమ్ సిన్. తెలుగులో ఏమనుంది? ఏమండి, ఇంతకీ దావీదుని కర్స్ చేసింది ఎవరు? మంచి ప్రార్థనాపరుడు. See, a prayerful man began to curse. Think about. You think that he is a prayer man? అందుకని దావీదు అన్నాడు, I give myself unto prayer because I am a prayer man. A prayer man never release curse against his relationships, friendships, families, nor even allow anything. Imagine, are you a Christian? And again you are speaking curse. మీ చిల్డ్రన్ మీద, నీ లీడర్షిప్, ఇంకో మాట లీడర్షిప్ అని రాసి ఉంటుంది అక్కడ. You see, a prayer man, let his prayer be, వాడి ప్రార్థన ఏమవ్వాలి? వాట్ ఏ కర్స్ మ్యాన్. డేవిడ్ అందుకే డిసైడెడ్ టు కర్స్ హిస్ ప్రేయర్. హీ ఈస్ కర్సింగ్ హిస్ ప్రేయర్. వాడు ప్రార్థన చేయని అది పాపం అవ్వాలా? నేను చేసేది అది పాపం, ఇది పాపం. నీ ప్రార్థనే పాపం అవుతుంది. ఇమాజిన్, మన మీద ఉన్న అధికారులు, మన మీద ఉన్న తల్లిదండ్రులు, వీళ్ళే చక్కగా మనల్ని పరిపాలించుంటే ఈ పాటికి జీవితం చక్కబడేది. hatred words and again you are going to pray. ఇక్కడ శాపం మాట్లాడతావు, మళ్ళీ నువ్వు రూమ్లో పోయి ప్రార్థన చేస్తావు. ఇక్కడ భర్తకు వ్యతిరేకంగా మాట్లాడతావు, మళ్ళీ పోయి ప్రార్థన చేస్తావు. అది పాపం అవుతుంది. కనీసం దేవుడు దాన్ని వినడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. కింగ్ డేవిడ్ వాడి ప్రార్థనను వినడానికి వీల్లేదని ఆల్టర్ మీద ప్రార్థన చేశాడు, పాట పాడిచ్చాడు. దేవుడు విన్నాడు. యూ కెన్ క్లాప్. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నాకు తెలుసు నేను ఎలా ప్రార్థన చేయాలి, ఏం పదాలు వాడాలో. ఐ నో ప్రేయర్ టైం ఎలా ఉంటుందో నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు. అందుకని మోస్ట్ ఆఫ్ అవర్ ప్రేయర్స్, మనం మాట్లాడే గాసిపులు, హేట్రేటు, వ్యతిరేకత, మనము వాడంటే ఇష్టపడం, వాళ్ళంటే ఇష్టపడం, వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టపడం, వాళ్ళ అమ్మ, వాళ్ళ అయ్య, వాళ్ళ బాబు, వాళ్ళ తాత, అక్క, చెల్లి, మొత్తం ఇంతే. అగైన్ యూ గో అండ్ ప్రే, ఓ లార్డ్, నా మీద నీ కనికరం, నీ వాత్సల్యత కుమ్మరించు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ ఆ వ్యక్తిని కర్స్ చేసి వచ్చావు. అతను అన్నాడు, ఇతను ప్రేయరు పాపం అవ్వాలి. డన్. నీ 7 hours ప్రేయర్స్ ఇస్ గాన్, 2 days ఫాస్టింగ్ గాన్, 50 days ఫాస్టింగ్ గాన్, ఎవ్రీథింగ్ గాన్. నీ డబ్బులు పోయినాయి, పిల్లలు పోయారు, వేగభవన్లాగా తయారయ్యారు. అక్కడ చూద్దాం, మనం ముందుకెళ్దాం, ఇంకా ఉన్నాయి చాలా. సాయంత్రం దాకా ఇక్కడ కూర్చోబెడతా. జస్ట్ ఓకే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Let his days be few. వాట్ ఏ కర్స్. దావీదు ఏమన్నాడు తెలుసా? అతడి జీవితంలో దినములు, బర్త్డేలు, చెప్పాలి, బర్త్డేలు, యువర్ డేట్ ఆఫ్ బర్త్, years is decided by a wicked word. This should not be in our families. మళ్ళీ చూద్దాం ఆ వచనం ఎన్నో వచనం, తెలుగులో కూడా చదవండి, తెలుగులో కూడా చదవండి ఒకసారి. వాడి జీవిత దినములు, వాట్ ఏ కర్స్. నీ జీవిత దినములు కొద్దివ్వాలి అంటే దాని అర్థమైందంటే, నువ్వు ఒకసారి యాకోబు అంటాడు, నేను జీవించిన దినములు కొద్దివే. నేను ఇప్పుడు 140 ఉన్నా, నాకు 140 సంవత్సరాలు, 170 సంవత్సరాలు, కానీ నేను బతికిన 40-50 సంవత్సరాలు. నా జీవన విధానము సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి జల్లెడ పడితే నేను బతికింది వేదనతోటే, బాధతోటే,
దుఃఖము చేత నా జీవిత దినములు అనిపోయినా కానీ నేను బతికింది కొంచెమే. దాని అర్థం ఏంటంటే లైఫ్ షార్టన్ అవుతుంది, వచ్చే ఆఫరింగ్ ఆగిపోతుంది, వచ్చేవన్నీ కూడా షార్టన్ అవుతాయి. బికాజ్ సంబడి రిలీజ్ ద కర్స్. వీడింతే, ఈ జనరేషన్ ఇంతే, వీడి బతికింతే అని మాట్లాడిన మాటలు మనకి దిక్కు చూసి, నువ్వు ఏ దిక్కుకెళ్ళు, ఏ రాష్ట్రం పో, ఏ దేశం పో, ఏ అమెరికా పో, ఇట్స్ అకార్డింగ్ టు ద వర్డ్ స్పోకెన్. వాళ్ళు దే ఫౌండ్ గిల్టీ అనే పదం ఎక్కడ పోయింది, అది వెళ్ళిపోయింది. అది మేబీ పైన వర్స్ అనుకుంటా. వర్స్ 5 ప్లీజ్. యా వర్స్ 7 ప్లీజ్. 7. When he shall be judged, let him be condemned. Let him be condemned. And let his prayer become sin. చూడండి, అది జడ్జ్ మమ్మల్ని ఒకసారి చదవండి. అది in NLT it is there. When his case comes up for judgment, అతను ఏదన్నా కేసు తెస్తే let him be pronounced guilty. వాడు మాట్లాడే మాట చివరికి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నువ్వు ఏ కర్స్ అన్నా పట్టకపో, ఏ శాపం అన్నా పట్టకపో, లేదంటే ఏ కేసు అన్నా పట్టకపో, ఏ ఎమ్మెల్యే దగ్గర పోయి నిలబడు, లాస్ట్కి నీవు అది ఎక్కడ పోగొట్టుకుంటావంటే గిల్టీ. అంటే వాడు మాట్లాడే మాటలో నాణ్యత లోపించగానే ఆ కాంట్రాక్ట్ పోయింది, ఆ ప్రమోషన్ పోయింది, ఆ జాబ్ పోయింది, ఆ ఉద్యోగం పోయింది, జస్ట్ బికాస్ ఆఫ్ ఎ వర్డ్. ఆఫీసులో నీవున్నావు, ఉద్యోగం చేస్తున్న ప్లేసులో వాళ్ళు నిన్ను తీసేశారు. కారణం ఏంటి? అక్కడ నీవు తప్పు చేసావని కాదు, అక్కడ వాళ్ళ మాట అక్కడ దాకా వచ్చి నిన్ను మళ్ళీ వెనక్కి లాగి పడేసింది, ఉద్యోగం పోయింది. మనకి రావాల్సిన బిజినెస్ దారిలో వచ్చినట్టు వచ్చి లాస్ట్కి వాళ్ళ మాట ప్రకారం దాన్ని దిక్కు చూసి దాన్ని దిక్కు మార్చుకున్నది. దట్స్ హౌ కర్స్. దాని మీటర్ అలా తిరుగుతుంది, 360 degrees తిరుగుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ హౌ వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో అలా తిరుగుతూనే ఉన్నారు. అదొక దిక్కు చూసి. కంపాస్ ప్లీజ్ కంటిన్యూ. Let his days be few, and let another take his position. ఈవెన్ నీ ఆఫీసులో నీ ప్రమోషన్ ఎవరు తీసుకున్నారు? నీ యొక్క శత్రువు మాట్లాడిన ప్రమోషన్. వీడికి ప్రమోషన్ రావద్దని ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ ఆఫీసులో ఉన్న కొలీగ్సే వెనక్కి లాగేశారు. They took away your position, నీ అప్గ్రేడేషన్. అందుకనే కదా మనం చర్చికి వచ్చి, పాస్టర్ గారు నా ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటావు? యూ నీడ్ టు స్పీక్ పాస్టర్, ప్లీజ్ స్పీక్. వాళ్ళ ఖర్చు మీద అణిచేసి నా దిక్కు చూసి ఇంకొక సర్కిల్ పెంచు అనడము ఇంకొక మాటే కదా, ఇంకొక బ్లెస్సింగే కదా. కంటిన్యూషన్ ప్లీజ్. Verse 9. Let his children be fatherless. Now here comes another subject. Let his children be fatherless. ఏమండి ఏమంటారు తెలుగులో ఏమన్నా సిస్టర్? వాని బిడ్డలు వాని పిల్లలు ఏమి లేకుండా అయిపోవాలి. ఇది స్పెషలైజ్డ్ కర్స్డ్ పీపుల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ పిల్లలు తండ్రి లేనివాడు అవ్వాలి. ఫైనల్గా పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? మా నాన్న చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఏదో యాక్సిడెంట్ అయింది సార్, ఏదో క్యాన్సర్ సార్, ఏదో రోగం సార్. సో వాళ్ళు ఏం బ్లేమ్ చేస్తున్నారు? బీపీ, షుగరు, క్యాన్సరు, ఎయిడ్స్, దీని మీద బ్లేమ్ చేస్తారు. అది కాదు, అక్కడ ఏమని రాసింది? వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి చనిపోవడానికి గల కారణం దాని వెనకాల, వాళ్ళ తల్లి చనిపోవడానికి గల కారణం దాని వెనకాల ఎవరున్నారు? మాట. కర్స్డ్ వర్డ్స్. వాళ్ళ పదం ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఈవెన్ వాళ్ళ ఫాదర్ యొక్క ప్రాణాన్ని కూడా తీసివేసింది, వాళ్ళ ఫైనాన్సెస్ని లాగివేసింది, వాళ్ళ ప్రమోషన్ని లాగివేసింది. సో వికెడ్ పీపుల్ దే ఆర్ రిలీజింగ్ వర్డ్స్.
సో లాస్ట్కి ఆ అబ్బాయి చనిపోగానే, వాళ్ళ ఫాదర్ చనిపోగానే, ఎందుకు చనిపోయాడు వాళ్ళ మమ్మీ, ఎందుకు చనిపోయాడు వాళ్ళ డాడీ? ఏ వర్డ్ బిహైండ్ యువర్ లైఫ్. నీ వెనకాల శాప మాటలు వెతుక్కుంటూ వస్తున్నాయి. నా చుట్టూ మాటలనే వలయం ఉన్నది. ఫాదర్ లేడు ఇంట్లో. ఏం చెప్తారట పిల్లలు? మా నాన్న చనిపోయారండి, మా నాన్న లేరండి, మా మదర్ లేదండి. ఏమైంది? ఆన్సర్లెస్ క్వశ్చన్, జవాబు లేని ప్రశ్న. ఏం జరిగింది? అనాథన అయిపోయాను సార్. కారణం ఏంటి? తెలియదు సార్, ఏదో రోగం. కానీ బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? వెనకాల ఒకడు ఒక మాట వాడి ప్రాణం కోసం వదిలాడు, చేతబడి. మాంత్రికులు వాళ్ళు చనిపోయిన డెడ్ బాడీస్ యొక్క స్పిరిట్స్ వాళ్ళ నాలుకలు దాచుకుంటారు. దే కెన్ క్యాచ్ ద స్పిరిట్స్ విత్ దేర్ మౌత్. వాళ్ళ నాలుకతో పట్టేసుకుంటారు. దే వోంట్ స్పీక్. ఒక అసైన్మెంట్ ఉంటే తప్పితే ఆ పర్టికులర్ స్పిరిట్ని రిలీజ్ చేయరాలు. ఇట్స్ ద డెత్ ఏంజల్. మరణం అనే దురాత్మని వదిలినప్పుడు ఆ ప్రాణం ఎక్కడికి పోయినా నువ్వేం చెబుతావు? హార్ట్ పెయిన్ వస్తుంది. నువ్వేం చెబుతావు? నొప్పి వస్తుంది. నువ్వేం చెబుతావు? ఫాదర్. సంబడి స్పోక్ ఇన్ అవర్ జనరేషన్. మన జనరేషన్లో ఎవడో మాట్లాడాడు. 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 10 సార్లు మాట్లాడి ఆ వ్యక్తిని చెప్పారు. ఒకవేళ నా మాట అబద్ధమైతే మీకు ఒక స్క్రిప్చర్ చూపిస్తాను. అపోస్తలుల కార్యము 23వ అధ్యాయం 12వ వచనం తీయండి. లెట్ మీ షో యూ అనదర్ డైమెన్షన్. మాటలో ఉండే కర్సు ఎంత డేంజరో, వాళ్ళు ఎలా కంకణం కట్టుకుంటారో ఇక్కడ రాశారు. లెట్స్ సీ దట్. అపోస్తలుల కార్యం యాక్ట్స్ చాప్టర్ 23 verse 12. ఉదయమైనప్పుడు సారీ మళ్ళీ చదవండి, కొంచెం మైక్ పెట్టండి సిస్టర్, ఏమనుకోకండి. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి పౌలును చంపేంత వరకు, అన్లెస్ మేము పౌలు చచ్చేంత వరకు మేము అన్నపాలం పుచ్చుకోము. ఇంగ్లీష్లో ఏమనుంది? And the night following the Lord stood by him and said, Be of good cheer, Paul, for as thou hast was 13 అనుకుంటా, మీరు 12 చూడండి. 12 తెలుగులో. And when it was day, certain of the Jews banded together and bound themselves under a curse. Look at that. ఏమని రాసింది అక్కడ? bound themselves under a curse, saying. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము రేపు పౌలుని చంపేంత వరకు మేము అన్నపాలములు పుట్టుకో, నా మీద ఒట్టు, నేను బతికినంతకాలం వాడు బతికితో ఒట్టు, నా ప్రాణంతో నేనన్నా చేస్తా కానీ వాడిని మాత్రం పోయేటప్పుడు చంపేస్తా. దట్స్ ద కర్స్. పౌలుని చంపేది దే బౌండ్. వాళ్ళకు ఒక కంకణం కట్టుకున్నారు. ఇది చచ్చేంతవరకు నేను, వీడు చచ్చేంతవరకు, వీడి నాశనం చూసేంతవరకు నేను పోను. దోస్ ఆర్ ద వర్డ్స్. పౌలుని చంపే, నిన్ను మాత్రం వదలను నేను. జీవితంలో కంకణం కట్టుకున్న కర్స్, దే బౌండ్. ప్లీజ్ read it. And bound themselves under a curse. You cannot break that shell. ఆ షెల్ని బ్రేక్ చేయలేవు. ఆమె కంకణం కట్టుకొని కూర్చుంది, ఆ ఫ్యామిలీ కంకణం కట్టుకొని కూర్చుంది, ఆ జనరేషను, ఆ DNA కంకణం కట్టుకొని కూర్చుంది. నీ జనరేషన్ నాశనం చేసేంత వరకు నీ భవిష్యత్తులో నీ పిల్లలు తాగుబోతులు అవుతారు, తిరుగుబోతులు అవుతారు. జనరేషనే బాగుపడదు. అదొక కర్స్డ్ జనరేషన్. మనము లేవీలం ఎలాగో, దేవునికి యాజకులం ఎలాగో, వాళ్ళు దెయ్యానికి అలాగా. నిన్ను మాత్రం వదలను నేను. పౌలు నీ ప్రాణం తీసేంతవరకు 40 మంది వాళ్ళు 40 members డిసైడెడ్ టు కిల్ పాల్. కర్స్ చేసుకున్నారంట వాళ్ళు.
ఇది బౌండరీ దిక్ చూసి పెట్టుకున్నారు, వాళ్ళు కంపేర్ చేసుకున్నారు. వాళ్ళు బౌండెడ్ విత్ కర్స్. ఒక శాపం అనే లైన్ గీసుకొని ఇది మేము దాటం. పౌలు చచ్చేంతవరకు. చూసి మన జీవితాన్ని ఇతరులు ఉపవాసం ఉండి మరి మన జనరేషన్ ఎవడో పలికాడు, ఇంకా పలుకుతున్నాడు. దాని రిప్రజెంటేటర్ ఎవరో ఉన్నారు మన చుట్టూ, మన ఆఫీసులో, మన కంపెనీలో, మన ఫ్యామిలీలో, మన జనరేషన్లో, మన డిఎన్ఏలో ఎక్కడో ఈ పదం రిపీట్ అవుతూనే ఉంది. స్టిల్ అది రిపీట్ అవుతూనే ఉంది. యు సీ, fatherless. Come back to same scripture. I'm closing. We'll see next week, okay? వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక. You see, వాళ్ళ భార్య ఏమవ్వాలంట? ఏమండి, పెళ్ళి 1 year కూడా కాలేదు, 2 years కూడా పసిబిడ్డ ఉన్నారండి, చనిపోయారండి. ఎవడో కర్స్ పలికాడు. యువర్ టేకింగ్ ఇట్ లైట్. 2-3 సంవత్సరాలు అయింది పాపం, ఒక చిన్న బాబు అండి. అయ్యయ్యో, అర్ధాంతరంగా చనిపోయాడు. ఎలా చనిపోయాడు? చేతబడి చేశాడు. నేనే ప్రేయర్ చేసిన ఆ వ్యక్తికి. ఆడు బతికాడు, కొన్ని రోజులు బాగుపడ్డాడు. వాళ్ళ అమ్మ కూడా ఇక్కడికి వచ్చింది. వాళ్ళ అమ్మ క్యాన్సర్ ఉంటే ప్రేయర్ చేసినాం, బాగుపడ్డది, పోయింది, థ్యాంక్స్ గివింగ్ చెప్పింది, నేను ఏసైని నమ్ముకుంటా అన్నది, మారు మనసు పొందింది, అన్నీ అయిపోయినాయి. అది అయిపోయిన వెంటనే వాళ్ళ కొడుకు మీద పడ్డది. ఆడి చేతబడి చేసి ఆడు ఎండిపోయి వాడి దగ్గరికి పోయి ప్రార్థన చేసి లేపి నీళ్ళు పోసి అన్నీ చేసినాం, బాగుపడ్డాడు అనుకున్నాం. సంవత్సరం దగ్గర ముందు చనిపోయాడు. బౌండెడ్ విత్ కర్స్. వాళ్ళ భార్య ఏమైంది? విధవరాలైంది. చూసి, ఒకటి నీ భర్త, ఒకటి నీ భార్య. ఈరోజు వరకు బతికుండడం, ఈ డిసెంబర్ నెల వరకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచవచ్చు. చూసి, ఆల్రెడీ మనం కర్స్ని బ్రేక్ చేసి ఒక లెవెల్లో వెళ్ళిపోతున్నాం. ఈ సంవత్సరంలో మన ఎవరు సిస్టర్ అంటున్నారు, మా జనరేషన్లో ఒక 6 ఇలానే చనిపోయారు. ఒక కుటుంబం ఉంది, మందు తాగి చనిపోతున్నారు వాళ్ళ కుటుంబం అంతా. స్పిరిట్ హాంటింగ్ దెమ్. ఒకటే దయ్యం రిపీటెడ్గా డిఫరెంట్ మేనిఫెస్టేషన్లు వెళ్తూ ఫైనల్గా మరణాన్ని తీసుకొస్తుంది. ఏమండి, ఇది ఎటువంటి విధంగా అయినా సరే మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సి, ఎందుకంటే దేవుని మందిరానికి రావడం వలన మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న కొద్దీ మీ స్పిరిట్ అప్గ్రేడ్ అవుతుంది. మీకు తెలుసా, కంటిన్యూషన్లో చూపిస్తాను ఒక స్క్రిప్చరు. షల్ ఐ క్లోజ్? ఇట్స్ బెటర్ టు క్లోజ్, రైట్? విల్ సీ నెక్స్ట్ వీక్ ఫ్రమ్ దేర్. ఎన్ని వచనాలు అయినాయి సార్? ఓకే, ఇది ఒక్క వచనం చూసి క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ 10 మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. Hey, look at this. మళ్ళీ చదువుదాం. Read it, sir. Let his children be continually vagabonds and beg. Let his children. ఎవరి చిల్డ్రను? శపించబడిన వాళ్ళ యొక్క పిల్లలు వాడి భర్తతో పోవడమే కాదు, వాడి భార్య పోవడమే కాదు, అంతేకాదు నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ఆ కర్స్ చెప్పారు. శాపం. ఆ శాపం మాటలు మీరు ఇదే అపోస్తల కార్యం చూస్తే దుమ్మెత్తిపోసారు. పౌలు మీద దుమ్మెత్తిపోసి కర్స్ చేశారు, శపించారు. పల్లెటూరులో దుమ్ముపోతారు తెలుసా? మీకు తెలుస్తాయి. నువ్వు నాశనం అయిపోతారని 3 సార్లు దుమ్మెత్తిపోసారు అనుకో, ఆ సర్కిల్, ఆ దిక్కు చూసి దాటం నువ్వు. అదేం చేస్తాలే, నేను బాగానే బతుకుతున్నా అనుకుంటావు. నువ్వు అసలు ఇంకా బాగా బతకాల్సిన నిన్ను నీ షార్టన్ అయిపోయింది. నీ ఏజు, నీ టైము, నీ లైఫ్ స్పాను, నీ బోన్స్, నీ ఎముకలు మొత్తం 0. అకార్డింగ్ టు దేర్ వర్డ్, వాళ్ళ వర్డ్ చేత మన లైఫ్ డిజైన్ చేయబడ్డది. బ్రదర్ మీరు చెప్తున్నంత కర్స్ అంతా కూడా క్రీస్తు యేసుని నమ్ముకున్న తర్వాతనేనా? నెక్స్ట్ వీక్ యు విల్ సీ. Let his children be continually vagabonds and beggars. చూడండి, వాడి పిల్లలు కంటిన్యూయల్లీ, అంటే వాడికి పుట్టిన పిల్లలు
ఇలా 3 జనరేషన్స్, 4 జనరేషన్స్, ఈరోజు నువ్వు నేను ఉన్న ప్లేస్లో ఎక్కడో 4-5 జనరేషన్ల క్రితము ఎవరో అధికారి, ఏ బ్రిటిష్ పరిపాలన ఎవడు పలికాడు ఎవడికి తెలుసు, ఏ అధికారి పలికాడు, ఏ రాజు పలికాడు ఏమో తెలుసు. ఊడిగం చేసుకొని బతుకురా, గొడ్డు చాకిరి చేసుకో, జీతం చేసుకొని బతకరాదు, కూలి చేసుకొని బతకరాదు, మీ కులం ఏంది, మీ గోత్రం ఏంది, ఎక్కడ ఉండాల్సిన వాడు అక్కడ ఉండాలి అని పలికి నీకు బౌండరీస్ గీశారు. ఈరోజు వరకు అతని పిల్లలు కంటిన్యూయల్లీ కంటిన్యూయేషన్, కర్స్ కంటిన్యూస్. పిల్లలు బాగున్నారు, మంచి చదువుతున్నారు, కర్స్ కంటిన్యూస్. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక సర్టిఫికెట్ వచ్చింది, కంటిన్యూయల్లీ జాబ్ అప్లై చేశాం, ఖతం. నువ్వు ఎంత చదువుకున్నావు అన్నది కాదు, రిజల్ట్ ఎంత వచ్చింది, అది కాదు మన యొక్క లైఫ్ స్టైలు. సో ఎన్ని యూనివర్సిటీలు, ఎన్ని సర్టిఫికెట్, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, కానీ ఇంకొక మాట రాసింది అక్కడ, కంటిన్యూషన్ ప్లీజ్. Let them seek their bread also out of their desolate places. వాళ్ళు చూడండి, లెట్ దెమ్ సీక్ Their bread. వాళ్ళ డైలీ బ్రెడ్. అందుకని యేసు ప్రభువు చెప్పారు, ప్రే, ప్రార్థన చేయండి, మా అనుదిన ఆహారం, డైలీ బ్రెడ్ మాకు కావాలి, మా డైలీ బ్రెడ్ మాకు కావాలని ఐ గివ్ మై సెల్ఫ్ అన్ టు ప్రే. దావీదు అన్నాడు, నేను ప్రార్థనకు మాత్రం అంకితం చేసుకుంటాను, ఏదేమైనా సరే నా ఇంట్లో డైలీ బ్రెడ్ ఉండాలి, నా పిల్లలు అడుక్కు తినొద్దు. రాశారా లేదా ఆ మాట? ఏమని రాశారు? కంటిన్యూషన్. Let them seek their bread also out of their 10వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. Verse 10. Verse 10 please. Let his children be continually vagabonds And beg. వేరే వర్షన్ చూడండి, మళ్ళీ చూడండి ఆ వచనం. ఐమ్ క్లోజింగ్, నెక్స్ట్ వీక్ చూద్దాం, వీ హ్యావ్ నో టైం. May his children be wandering beggars. ఆర్ వి నాట్ బెగ్గింగ్? బ్రదర్, నీ సిగ్నల్ దగ్గర లేను కదా, సిగ్నల్ దగ్గర లేవు కానీ అప్పు అడుగుతున్నావు కదా. ఆర్ వి నాట్ బెగ్గింగ్? మీ చిల్డ్రన్స్ బెగ్గర్స్గా ఉండాలని ఎవరు ప్రవచించారు? ఎవడో ప్రవచించాడు. ఆ వ్యక్తిని మీకు నెక్స్ట్ వీక్ పట్టి తీసుకొస్తా. ఐ విల్ షో యూ దట్ పర్సన్. Same verse please again. Let his children be continually vagabonds and beg. వాళ్ళు ఏం చేయాలి తెలుసా? కంటిన్యూగా బెగ్గర్స్గానే ఉండాలా. కంటిన్యూగా, అయ్యా పని ఉందా? ఒకప్పుడు మన ఫాదర్స్ అడిగారు, మీకు తెలుసా, కట్టెల పొయ్యి మీద అన్నం వండుకుంటూ, కిరోసిన్తో దీపాలు పెట్టుకుంటూ, గుడిసెళ్ళల్లో ఉంటూ, అయ్యా ఒక కూలి పని ఉంటే. ఇప్పటికి అడుగుతారా లేదా? ఊర్లో పోతే, అయ్యా ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా, ఎందుకు సాయంత్రానికి ఆడుకో చిన్న ఓ సీసా సారాన్ని వస్తుందని. కొంచెం దాన్ని కొంచెం మోడర్న్గా మనం అడిగితే, సాయంత్రం ఏమైనా ఉందా పార్టీ, ఎట్లా ఏం సంగతి? కంటిన్యూయల్లీ బెగ్గింగ్. ఇందుకోసమే కదా ఫస్ట్ సండే సాక్రమెంట్లో దేవుడు మన చేతులను అనాయింట్ చేసింది. యు సీ, ప్రాస్పరిటీ ఇన్ ద హ్యాండ్స్. ఏం తగ్గేది లేదా? డిస్కౌంట్ ఏం లేదా? బెగ్గింగ్. రీడ్ ద స్క్రిప్చర్. Let his children be continually vagabonds. మర్చిపోకండి, అది మీ పిల్లలు. దట్స్ యువర్ చిల్డ్రన్. నువ్వు వాళ్ళకిచ్చే ఆస్తి అంతస్తు ఏం తెలుసా? చిప్ప, ప్లేట్. యు మస్ట్ థింక్ అబౌట్ దట్. నీ పిల్లలకి ఇచ్చేది ఏం తెలుసా? భిక్షం ఎత్తుకోరా బతుకురా అని ప్లేట్ ఇస్తున్నాను.
ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? ఆఫీసుల చుట్టూ ఎక్కడ తిరగాలి? ఈ పట్టణంలో ఎవడు నన్ను పట్టించుకుంటాడు? నా దగ్గర ఆస్తుని, డబ్బులు ఏమన్నా పని చేయని ఒకడు నా మీద కర్సు పలికాడు. వాడు నన్ను భిక్షమెత్తుకొని బతకమన్నాడు. ఎవడు నా జనరేషన్లో పలికాడు? ఎందుకు నా బతికెట్లుంది? ప్లీజ్ థింక్ అగైన్. చర్చ్ ఈజ్ అ సీరియస్ ప్లేస్. నీది సెకండ్ ఆపర్చునిటీ కాదు. సంఘం, సిజేసిఎం సంఘం మరి సెకండ్ ఆపర్చునిటీ అస్సలు కాదు. నీ జీవితానికంటే ఈ సంఘమే, ఈ మాటే ఇంపార్టెంట్. ఆ మాటే శాసనం ఇక్కడ నేను చెప్పేది. నీ పిల్లలు నువ్వు ఇచ్చేది బిస్కెట్లు. లెట్ దెమ్ ఫౌండ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ద బ్రెడ్, డైలీ బ్రెడ్. దినదిన ఆహారం కోసం మందిరంలో కనపడి ఇది ఫస్ట్ ప్లేస్గా చేసుకో. దీన్ని వదిలిపెట్టి చిప్ప బిస్కెట్ ఇస్తావు. నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించు, ఇట్స్ అకార్డింగ్ టు ద వికెడ్ హేట్రెడ్ వర్డ్స్. శాపగ్రస్తమైన మాటలు. ఇక్కడ ఆల్టర్ మీద పాస్టర్ పలికే మాటలు శాపం అయితే డోంట్ కమ్, రామాక. డోంట్ టేక్ లైట్, ఇట్స్ ఎ సీరియస్ వర్డ్. నీ లైఫ్ గురించి నీకు సీరియస్ లేకపోతే నాకుంది. మందిరానికి వస్తున్నా కాబట్టి రావట్లేదన్న దుఃఖం, బాధ నాకు ఉంటుంది. కానీ నువ్వు నేర్చుకున్నది ఏమీ లేకపోతే నీ పిల్లలు చిప్పగతి. ఏమిస్తావు? ఆఫరింగ్ బాక్స్ పెట్టింది నాకు పెట్టిన భిక్ష అది? నో, యూ డోంట్ డూ దట్. ప్లీజ్ డోంట్ డూ దట్. చర్చ్ became a second option, third option, last option, జడ్ ఆప్షన్ ఫర్ ద క్రిస్టియన్స్. కారణం ఏం తెలుసా? నెక్స్ట్ వీక్ నేను ఇంకొంచెం మీకు కూలంకుషంగా బోధిస్తాను. కారణం ఆ స్క్రిప్చర్స్లోనే మీకు తీసి చూపిస్తాను. నిన్ను చర్చికి రాకుండా ఉండడానికి, చర్చిని ఇంపార్టెన్స్ లేకుండా కర్స్ చేశారు. సేమ్ బైబిల్ రివీల్స్ ద స్టోరీ. లెట్ దెమ్ కంటిన్యూయల్లీ బెగ్ ఫర్ ద బ్రెడ్. బెగ్గింగ్ ఫర్ ద బ్రెడ్, డైలీ బ్రెడ్. ఉద్యోగము బ్రెడ్డే, అది కంటిన్యూగా నువ్వు అడుక్కోవాలా. ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియదు. ఇట్స్ అకార్డింగ్ టు ద వర్డ్. అయిపోయిందా? 11వ వచనమా? 10వ వచనంలోనే వాళ్ళ జీవనోపాధికి, వాళ్ళ ఇంటికి కూడా, ఇంట్లో ఉండరు వాళ్ళు పిల్లలు. వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉండరు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, దేశ దిమ్మర్లు తిరుగుతూ ఉంటారు, మర్డర్లలో ఇరుక్కుపోతుంటారు, కిడ్నాప్లలో ఇరుక్కుపోతుంటారు, రేప్ కేసులలో పోలీస్ స్టేషన్లో, తాగుబోతుల్లో, బార్లలో, బీర్లలో, సినిమాలలో తిరుగుతూ ఉంటారు. ఎంత చెప్పినా మావోడు ఎంటలేదు. సంబడి స్పోక్. ఎవడో మాట్లాడాడు. వారెవరు? ఎవడై ఉంటాడు? ఎలా వెతకగలను? ఎలా పట్టుకోగలను? ఎక్కడికి తీసుకురాగలను? చర్చిలోనే దొరుకుతాడు. యు విల్ ఫైండ్ హిమ్ హియర్. 11 verse 11. Let the extortioner catch all that he hath, and let the stranger spoil his labor. వేరే వర్షన్. May the creditor seize all that he has. ఫైనల్ ఎక్కడికి వచ్చింది అది? Creditor's rate. అప్పుల వాణి నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ముగిస్తున్నా. వేదన బ్రదర్, వేదన. అప్పులు అనేది వేదన బ్రదర్. క్రెడిటర్, మళ్ళీ చదవండి. May the creditor seize all that he has. May the creditor seize all that he has. అతనికి ఉన్నదంతా కూడా క్రెడిటర్ ఏం చేయాలి? We'll continue from there next week. You will see dangerous areas, a deep hidden secret, dark secrets hidden in that scripture.
మే ద క్రెడిటర్ సంబడి ప్లేస్ ద కర్స్, నువ్వు అప్పులలోనే ఉండిపోవాలని ఒకడు పలికాడు. అందుకే చెప్పాను, క్రిస్మస్ ఫెస్టివల్స్ ఈజ్ ఫర్ బేబీస్, నాట్ ఫర్ ద మెచ్యూర్డ్. కొత్త బట్టలు, కొత్త షర్టు, కొత్త ప్యాంటు, కొత్త సూటు, మల్లెపూలు, నాట్ దట్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. అవి కదా నిన్ను మార్చేది. ఈ సిరీస్ కర్స్ మేనిఫెస్టో విల్ చేంజ్ యువర్ లైఫ్. నీ జనరేషన్లో ఒక సెపరేట్ చేయబడిన వ్యక్తివి. ఇమాజిన్ మే ద క్రెడిటర్ సీజ్ ఎవ్రీథింగ్. నీకున్న ప్రతిది కూడా క్యాప్చర్డ్ బై ఎనిమీ. క్రెడిటర్ అనే ఆత్మ, ఇట్స్ ఎ స్పిరిట్, ఇట్స్ ఎ కర్స్. విల్ కంటిన్యూ దేర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.